ఆకాశం మేఘావృతమై ఉంది. సన్నటి చినుకులు కిటికీ అద్దాలను తాకుతూ జారిపోతున్నాయి. ఒక పాత బరువైన చెక్క కుర్చీలో కూర్చుని చేతిలో ఉన్న ఆ పసుపు రంగు శుభలేఖను నిర్లిప్తంగా చూస్తుంది అనుపమ. ఆమె కళ్ళల్లో ఎలాంటి భావం లేదు. పెదవులపై చిరునవ్వు లేదు. ఆమె వయసు ఇప్పుడు 21 ఏళ్ళు. ఆ శుభలేఖ మీద ఉన్న పేర్లు చీలాసౌ, శ్రావణి పరిణయం, చీ ఆదిత్యత్వం. శ్రావణి ఆమె సొంత అక్క, రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువు. ఆ శుభలేఖతో పాటే ఒక చిన్న ఉత్తరం కూడా ఉంది. అనుపమ, అక్క పెళ్ళికి రా, అందరు నీ కోసం ఎదురు చూస్తున్నాం. ఇట్లు అమ్మా నాన్న. అమ్మా నాన్న ఆ పదాలు చదువుతూ ఉంటే ఆమె పెదవులపై ఒక వ్యంగ్యమైన నవ్వు మెరిసింది. 15 ఏళ్లుగా ఆమె నోట ఆ పదాలు పలకలేదు. 15 ఏళ్లుగా ఆ బంధాలకు ఆమె దూరంగా ఒక అనాథలా బతుకుతుంది. ఆ ఉత్తరం పట్టుకోగానే ఆ మనసు ఒక్కసారిగా 15 ఏళ్ల వెనక్కి వెళ్ళింది. తన్ను తాను ఒక 5 ఏళ్ల చిన్నారిగా ఊహించుకుంది. ఆ పసిప్రాయపు జ్ఞాపకాలు తన జీవితాన్ని తలకిందులు చేసిన ఆ చీకటి రోజు ఆమె కళ్ళ ముందు కదలాడింది. సోమశేఖర్ రాజేశ్వర్ దంపతులకు 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి శ్రావణి, చిన్నమ్మాయి అనుపమ. ఆ ఇంట్లో ఎప్పుడు నవ్వుల కిలకిల్ల వినిపించేవి. ముఖ్యంగా 5 ఏళ్ల అనుపమ ఇల్లంతా పరుగులు తీస్తూ అందరినీ ఆడిస్తూ సందడిగా ఉండేది. ఆ మల్లరికి రాజేశ్వరి విసుక్కున్నాం, లోపల మాత్రం ఎంతో మురిసిపోయేది. శ్రావణి తన చెల్లిని అపురూపంగా చూసుకునేది. కానీ ఆనందం ఆ ఇంట్లో ఎన్నో ఏళ్ళు నిలవలేదు. ఒకరోజు ఆ ఊర్లో పేరు మోసిన సిద్ధాంత్ సోమశేఖర్ ఇంటికి వచ్చాడు. పిల్లల భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని సోమశేఖర్ ఆయనకు 2 కూతుర్ల జాతక చక్రాలు చూపించాడు. శ్రావణి జాతకం చూసి ఎంతో గొప్పగా ఉంటుంది, మహారాణిలా బతుకుతుంది అని చెప్పిన సిద్ధాంతి అనుపమ జాతకం చూడగానే ముఖం చిట్లించాడు. ఆయన ముఖంలో నెత్తురు చుక్కలేదు. కంగారుగా మళ్ళీ లెక్కలు వేశాడు. ఏమైంది పంతులు గారు, మా చిన్నమ్మాయి జాతకం ఎలా ఉంది అని ఆతృతగా అడిగింది రాజేశ్వరి. సిద్ధాంతి గొంతు సవరించుకొని తీవ్రమైన స్వరంతో అన్నాడు, సోమశేఖర్ గారు, ఏమనుకోవద్దు, కానీ మీ చిన్నమ్మాయి జాతకం ఏమాత్రం బాగోలేదు. కేవలం బాగోకపోవడం కాదు, ఇది మరణగండం తెచ్చి జాతకం. ఆమె జన్మ నక్షత్రం, గ్రహస్థితులు కుటుంబానికి అరిష్టం. ఈ అమ్మాయి ఇంట్లో ఉంటే తండ్రికి ప్రాణగండం. అలాగే పెద్దమ్మాయి శ్రావణికి జీవితంలో స్థిరత్వం ఉండదు. ఆమె జీవితం నాశనం అవుతుంది. ఈ చిన్నారి అడుగుపెట్టిన వేళ విశేషం వల్ల మీ వంశానికే ఇది పెద్ద అపశకునం. ఆ మాటలు వినగానే రాజేశ్వరి గుండె అయినంత పనింది. సోమశేఖర్ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. అదేంటి పంతులు గారు, పసిపిల్ల, దానికి దోషమేమిటి? ఏమైనా శాంతులు పూజలు చేయిస్తే పోతుందా అని వణుకుతున్న గొంతుతో అడిగాడు సోమశేఖర్. ఎన్ని శాంతులు చేసినా గ్రహబలాన్ని మార్చలేం. ఒకే ఒక పరిష్కారం, ఈ అమ్మాయిని మీ ఇంటి నుంచి దూరంగా ఉంచడం. కనీసం ఆమెకు 18 ఏళ్ళు వచ్చే వరకైనా మీ నీడ ఆమెపై పడకూడదు. ఆమె నీడ మీ ఇంటిపై పడకూడదు. లేదంటే మీ ప్రాణాలకే ముప్పు. మీ పెద్దమ్మాయి భవిష్యత్తు అంధకారం అవుతుంది, ఆలోచించుకోండి అని కరాఖండిగా చెప్పేసి వెళ్ళిపోయాడు సిద్ధాంతి. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరు నిద్రపోలేదు. రాజేశ్వరి ఏడుస్తూనే ఉంది. సోమశేఖర్ మనసులో భయం గూడు కట్టుకుంది. తన ప్రాణాల మీద తీపి, అలాగే తన పెద్ద కూతురు భవిష్యత్తు మీద బెంగ, ఈ 2 కలిసి ఒక స్వార్థపూరితమైన నిర్ణయం తీసుకునేలా చేశాయి. 5 ఏళ్ల ప్రస్తుతానికంటే తమ ప్రాణాలు, కుటుంబ పరివే ముఖ్యమనుకున్నారు. అనుపమను దూరంగా ఒక బోర్డింగ్ స్కూల్లో వదిలేయాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం అనుపమకు కొత్త బట్టలు వేశారు. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని ముద్దుగా అడిగింది. నీకు ఇష్టమైన బొమ్మలు కొనుక్కుందాం పదా అని అబద్ధం చెప్పింది రాజేశ్వరి కన్నీళ్ళు దాచుకుంటూ. కారులో ప్రయాణం. ఊరు దాటి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణానికి చేరుకున్నారు. అక్కడ చుట్టూ పెద్ద పెద్ద ప్రహరీ గోడలు ఉన్న ఒక హాస్టల్ దగ్గర కారు ఆగింది. లోపలికి వెళ్ళగానే అక్కడి వాతావరణం చూసి అనుపమకు భయం వేసింది. సోమశేఖర్ అక్కడి ప్రిన్సిపాల్తో మాట్లాడి డబ్బులు కట్టేసి అడ్మిషన్ పూర్తి చేశాడు. అమ్మా, నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఇంటికి వెళ్ళిపోదాం అంటూ రాజేశ్వరి
చిరువంగు పట్టుకొని లాగింది అనుపమ. రాజేశ్వరి గుండె పగిలినంత పనైంది. కూతుర్ని గట్టిగా హత్తుకుని, లేదమ్మా, నువ్వు ఇక్కడే ఉండి బాగా చదువుకోవాలి. రేపు ఉదయాన్నే నాన్న నేను వచ్చి నిన్నింటికి తీసుకెళ్తాం. ఒక్క రాత్రే కదా, నా బుజ్జి తల్లి కదూ అని నచ్చే ప్రయత్నం చేసింది. సోమశేఖర్ బలవంతంగా ఆమె చేతులను విడిపించి హాస్టల్ వార్డెన్ చేతులు పెట్టాడు. వారు వెనక్కి తిరిగి నడుస్తూ ఉంటే 5 ఏళ్ల అనుపమ గేటు గ్రిల్స్ పట్టుకొని, అమ్మా నాన్న, నన్ను వదిలేసి వెళ్ళకండి, నేనల్లరి చెయ్యను నాన్న అని వెక్కి వెక్కి ఏడ్చిన ఆ ఏడుపు ఆకాశాన్ని కూడా కరిగించింది. కానీ జాతకం మీద భయం ఆమె తల్లిదండ్రుల మనసులను రాత్రిగా మార్చేసింది. వారు కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. అలా గేటు దగ్గర నిలబడి ఏడుస్తూనే నిద్రపోయింది ఆ పసికందు. తెల్లవారితే అమ్మ నాన్న వస్తారన్న ఆశతో ఉదయాన్నే లేచి గేటు దగ్గర కూర్చుంది. ఆ ఉదయం రాలేదు. ఆ తర్వాత రోజు రాలేదు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. అనుపమ కోసం ఆ గేటు దాటి ఎవరు రాలేదు. కనీసం పండగలకు కూడా ఆమె ఇంటికి వెళ్ళేదే కాదు. దసరా సంక్రాంతి వస్తే హాస్టల్లో ఉన్న పిల్లలందరూ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. పెద్ద హాస్టల్ భవనంలో ఆ చీకటి గదుల్లో అనుపమ ఒంటరిగా మిగిలిపోయేది. తన వాళ్ళు ఎందుకు రారు, తాను చేసిన తప్పేమిటో ఆ పసి మనసుకు అర్థమయ్యేదే కాదు. క్రమంగా ఆమె ఏడవటం మానేసింది. తన కోసం ఎవరు రారు అన్న కఠినమైన నిజాన్ని గ్రహించింది. కాలం గడిచే కొద్దీ ఆ 5 ఏళ్ల చిన్నారిలో ఉన్న అమాయకత్వం చచ్చిపోయింది. ప్రేమ, ఆప్యాయత, కుటుంబం అనే పదాలకు ఆమె నిఘంటువులో అర్థం లేకుండా పోయింది. ఎవరైనా తల్లిదండ్రుల గురించి మాట్లాడితే ఆమెలో విపరీతమైన కోపం, అసహ్యం కలిగేవి. తన పనులన్నీ తనే చేసుకోవటం, ఎవరిపైనా ఆధారపడకపోవటం ఆమె నైజంగా మారింది. తోటి పిల్లలు పండగలకు కొత్త బట్టలు తెచ్చుకుంటే ఆమె తన పాత బట్టల్ని ఉతుక్కుని వేసుకునేది. కన్నీరు కాల్చడానికి కూడా ఆమె కళ్ళల్లో తల్లి లేకుండా పోయింది. ప్రపంచం ఆమెను ఒక అపశకునంగా చూసి గెంటేసింది కాబట్టి ఆమె ప్రపంచాన్ని ఒక శత్రులా చూడడం మొదలుపెట్టింది. పట్టుదలగా చదువుకుంది. ఆటల్లో, చదువులో ఎప్పుడు ముందే ఉండేది. కానీ ఎవరితోనూ కలిసేదే కాదు, ఎవరిని తన మనసులోకి రానిచ్చేదే కాదు. ఆమె చుట్టూ ఒక అదృశ్యమైన కఠినమైన గోడను కట్టేసుకుంది. ఇప్పుడు ఆ గోడను బద్దలు కొడుతూ వచ్చింది ఈ ఉత్తరం. చేతిలో ఉన్న శుభలేఖను పక్కన పెట్టి కుర్చీలోంచి లేచింది అనుపమ. కిటికీ బయట వర్షం ఆగిపోయింది. కానీ చెట్ల ఆకుల్లోంచి నీటి బిందువులు రాలుతున్నాయి. 15 ఏళ్ల తర్వాత నా అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? తనకు తాను ప్రశ్నించుకుంది. జాతకం బాగోలేదని నన్ను వదిలేశారు కదా, ఇప్పుడు వెళ్తే మళ్ళీ అరిష్టం రాదా, లేక నేను చచ్చిపోయానో బతికే ఉన్నానో చూద్దామని పిలుస్తున్నారా? ఆ మనసులో ద్వేషం బుసలు కొడుతుంది. ఆ పెళ్ళికి వెళ్ళకూడదని ఆ మెదడు చెబుతుంది. కానీ ఎక్కడో మూలన ఆ అదృశ్యపు గోడ వెనక దాక్కున్న ఆ 5 ఏళ్ల పసిపాప ఒక్కసారి అమ్మా నాన్నలను చూడాలి, నన్ను మర్చిపోయిన అక్కను చూడాలి, నా ఇల్లు ఎలా ఉందో చూడాలి అని ఆశపడింది. కోపం కంటే తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉంది ఆమెలో. వాళ్ళు తన్ను ఎలా చూస్తారు, తాను వెళ్తే ఆ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో చూడాలనిపించింది. ఒక చిన్న బ్యాగ్ తీసుకొని అందులో 2 జతల బట్టలు పెట్టుకుంది. అద్దంలో తన్ని తాను చూసుకుంది. చెరిగిపోయినట్టుగా ఉన్న జుట్టు, ఎలాంటి అలంకారం లేని ముఖం, కళ్ళల్లో దాగి ఉన్న అంతుచిక్కని భావం. హాస్టల్ వార్డెన్కి చెప్పి బయలుదేరింది. రైలు కిటికీ పక్కన కూర్చుంది అనుపమ. రైలు వేగంగా పరిగెడుతుంది. ప్రతి స్టేషన్ మారుతున్నప్పుడు ఆమె గుండెల్లో ఏదో తెలియని అలజడి, ఎప్పుడు లేని భయం ఆమెను ఆవరిస్తుంది. కుటుంబం అనే పదానికి దూరంగా బతికిన ఆమెకు ఇప్పుడు ఒక కుటుంబంలోకి, అది కూడా తన సొంత కుటుంబంలోకి అడుగు పెట్టడం ఒక వింత అనుభవం. శ్రావణి అక్క పెళ్లి చేసుకోబోయేవాడు ఆదిత్యట. ఎవరో ఏమో, నాకు తెలియని మనుషులు, నాకు సంబంధం లేని బంధాలు అని నిట్టూర్చింది. 15 ఏళ్ల తర్వాత తన ఊరి స్టేషన్లో రైలు దిగింది అనుపమ. ఆ ఊరి గాలి ఆమెను తాగ్గానే చిన్నాటి జ్ఞాపకాలు కొన్ని ఉలిక్కిపడ్డాయి. ఆటో మాట్లాడుకొని తన ఇంటి చిరునామా చెప్పింది. ఆటో తన ఇంటి వీధిలోకి ప్రవేశిస్తుంటే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఇల్లు అలంకరణతో మెరిసిపోతుంది. పెద్ద పందిరి వేశారు. బంధువులంతా
సందడి చేస్తున్నారు. ఎక్కడ చూసినా పట్టుచీరలు, నగలతో ఆడవాళ్ళు, పెళ్లి పనుల్లో మగవాళ్ళు బిజీగా ఉన్నారు. ఆటో దిగి బ్యాగు భుజానికి తగిలించుకొని ఇంటి గేటు ముందు నిలబడింది అనుపమ. ఆమెనెవరు గమనించలేదు. అందరు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటికి ఆమె ఒక అపరిచితురాలు. గేటు లోపలికి అడుగుపెట్టబోతూ ఒక్క క్షణం ఆగిపోయింది. అదే గేటు, తను 5 ఏళ్ల వయసులో వెళ్ళిపోతూ చూసిన అదే ఇనుప గేటు. లోపల రాజేశ్వరి పసుపు దంచుతున్న బంధువులకు కాఫీలు ఇస్తూ బిజీగా ఉంది. సోమశేఖర్ ఫోన్లో క్యాటరింగ్ వాళ్ళతో గట్టిగా మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. పెళ్లి కూతురు శ్రావణి చేతులకు గోరింటాకు పెట్టుకుని నవ్వుతూ స్నేహితురాలతో ముచ్చటిస్తుంది. అనుపమ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి వరండాలో నిలబడింది. ఒక బంధువుల ఆవిడ అనుపమను గమనించి, ఎవరు కావాలమ్మా, క్యాటరింగ్ వాళ్ళ మనిషివా అని అడిగింది. ఆమె వేసుకున్న సాధారణ దుస్తులు, ఆమె చేతిలో ఉన్న పాత బ్యాగ్ చూసి అలా అనుకుందావిడ. అనుపమ పెదవులపై ఒక చేదు నవ్వు వచ్చింది. నేను క్యాటరింగ్ మనిషిని కాదు అంటే ఆమె గొంతు పెంచి లోపల ఉన్న సోమశేఖర్ రాజేశ్వర్ వైపు చూస్తూ, నేను ఈ ఇంటి చిన్న కూతుర్ని, అనుపమను అని స్పష్టంగా చెప్పింది. ఆ ఒక్క మాటతో అక్కడ ఉన్న కోలాహలమంతా ఒకసారిగా నిశ్శబ్దమైపోయింది. కాఫీ గ్లాసులు తీసుకెళ్తున్న రాజేశ్వరి చేతులు వణికాయి. గ్లాసులు కింద పడి పగిలిపోయాయి. సోమశేఖర్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడింది. శ్రావణి నవ్వు ఆగిపోయింది. అందరి కళ్ళు వరండాలో ఒంటరిగా, గర్వంగా, ఎలాంటి భయం లేకుండా నిలబడి ఉన్న అనుపమ వైపు మళ్ళాయి. అనుపమ కళ్ళు మాత్రం తన తల్లిదండ్రులను సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మీ అపశకునం తిరిగి వచ్చింది, ఇప్పుడేం చేస్తారు అన్నట్టుగా ఉంది ఆమె చూపు. రాజేశ్వరి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. 15 ఏళ్ల క్రితం తను వదిలేసి వచ్చిన 5 ఏళ్ల పసిపాప ఇప్పుడు 21 ఏళ్ల యువతిగా తన కళ్ళ ముందు నిలబడి ఉంది. అనుపమ కళ్ళల్లో నాటి అమాయకత్వం లేదు. కేవలం ఒక రకమైన శూన్యం, కఠినత్వం మాత్రమే కనిపిస్తున్నాయి. రాజేశ్వర్ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అనుపమ వైపు వచ్చింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. అను, నా చిట్టి తల్లి అంటూ అనుపమ బుగ్గను నిమరటానికి చేయి చాపింది. కాని అనుపమ ఒక్క అడుగు వెనక్కి వేసింది. రాజేశ్వరి చేయి గాల్లోనే ఆగిపోయింది. అనుపమ, నా పేరు అనుపమ, స్పష్టమైన చల్లని గొంతు చెప్పింది అనుపమ. ఆ మాటలోని కరుకుదనం రాజేశ్వరి గుండెను కోసేసింది. తన కూతురు తన్ను అమ్మని పిలవలేదనే నిజం ఆమెను కుంగదీసింది. సోమశేఖర్ నెమ్మదిగా తేరుకొని ముందుకు వచ్చాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. 15 ఏళ్లుగా అనుపమ ముఖం చూడకపోవడానికి కారణం కేవలం జాతకంపై నమ్మకం మాత్రమే కాదు, తన ప్రాణాలకు ముప్పు వస్తున్న స్వార్థం కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి తన కళ్ళ ముందు నిలబడేసరికి అతనికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. పైగా చుట్టూ బంధువులు. లోపలికి రామ్మా, అక్కడే నిలబడిపోయావేంటి అంటూ నత్తిగా అన్నాడు సోమశేఖర్ బంధువుల ముందు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో. అనుపమ తన తండ్రి కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ చూపుల్లో ఎలాంటి కోపం లేదు, కానీ వేల ప్రశ్నలు ఉన్నాయి. ఆ చూపుల దాడికి తట్టుకోలేక సోమశేఖర్ తలదించుకున్నాడు. అతని అపరాధభావం ఆ క్షణంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. అనుపమ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే బంధువుల మధ్య గుసగుసలు మొదలయ్యాయి. అదేంటి, జాతకం బాగోలేదని చిన్నప్పుడే ఏటో పంపించేశారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చింది? శ్రావణి పెళ్లి సమయానికి ఈ అరిష్టం రావడమేంటో? అంత సవ్యంగా జరగాలి భగవంతుడా. చూడబోతే ముఖంలో కలే లేదు, ఏదో రాతి బొమ్మలా ఉంది. పాపం, అలా పెరగటం వల్ల ఏమో. ఆ మాటలు అనుపమ చెవిన పడుతూనే ఉన్నాయి. కానీ ఆమె వాటిని పట్టించుకోలేదు. ఈ ప్రపంచం తన్ను ఎలా చూస్తుందో ఆమెకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు కొత్తగా బాధపడడానికి ఏమీ లేదు. తన మనస్సు ఎప్పుడో రాయిగా మారిపోయింది. ఆమె తన చుట్టూ ఉన్న ఆ అలంకరణను, పట్టుచీరలను, నగలను వింతగా చూస్తూ లోపలికి నడిచింది. హఠాత్తుగా అను అంటూ ఒక సంతోషకరమైన కేక వినిపించింది. చేతులకు సగం పెట్టుకున్న గోరింటాకుతోని పరిగెత్తుకుంటూ వచ్చింది శ్రావణి. పట్టు లంగా ఓన్లో, మెడలో నగల దగదగలతో, ముఖంలో పెళ్లి కళతో మెరిసిపోతున్న తన అక్కను చూసింది అనుపమ. శ్రావణి వచ్చి అనుపమను గట్టిగా హత్తుకుంది. ఎంత పెద్దానివి అయిపోయావే, అసలు నువ్వు వస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నిన్ను చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా
అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది శ్రావణి. 15 ఏళ్లలో అనుపమని ఎవరు అలా ప్రేమగా తాకలేదు, హత్తుకోలేదు. ఆ స్పర్శకు అనుపమ శరీరం ఒకసారిగా బిగుసుకుపోయింది. తన కళ్ళల్లో కూడా నీళ్లు తిరగాలనిపించింది. కానీ తన్ను తాను నియంత్రించుకుంది. శ్రావణ్ణి తన నుంచి సున్నితంగా దూరం చేసింది. బాగున్నావా శ్రావణి అని అడిగింది అనుపమ చాలా మామూలుగా. అక్క అని కూడా పిలవలేదు. శ్రావణి ఆ పిలుపు కొంచెం ఆశ్చర్యపోయినా తన సంతోషంలో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నేను చాలా బాగున్నాను. నువ్వు వచ్చావు. నా పెళ్ళి ఇప్పుడు సంపూర్ణమైంది. రా, నీకు నా పెళ్లి బట్టలు, నగలు అన్నీ చూపిస్తాను అంటూ అనుపమ చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళబోయింది. ఆగు శ్రావణి. సోమశేఖర్ గొంతులో కంగారు. తనిప్పుడే ప్రయాణం చేసి వచ్చింది కదా, అలసిపోయి ఉంటుంది. ముందు స్నానం చేసి విశ్రాంతి తీసుకొని. నిజానికి సోమశేఖర్ కంగారు విశ్రాంతి గురించి కాదు. అనుపమ నీడ శ్రావణి మీద పడితే పెళ్ళికి ఎక్కడ విఘ్నం కలుగుతుందో అన్న భయం. అది గమనించిన అనుపమ పెదవులపై మళ్ళీ ఆ చేదు నవ్వు మెరిసింది. అవును, నేను ఫ్రెష్ అవ్వాలి. నా గది ఎక్కడా అని అడిగింది అనుపమ. అందరూ సైలెంట్ అయ్యారు. 15 ఏళ్లుగా ఆమెకంటూ ఆ ఇంట్లో ఒక గది లేదు. ఒకప్పుడు ఆమె ఆడుకున్న గదిని ఇప్పుడు వస్తువులు పెట్టుకునే స్టోర్ రూమ్గా మార్చేశారు. రాజేశ్వర్ తడబడుతూ, పై అంతస్తులో గెస్ట్ రూమ్ ఉంది, అక్కడ నీకు అన్ని ఏర్పాట్లు చేయిస్తాను అని అంది. సొంతింట్లోని అతిథిగా ఈ పదం అనుపమ మనసులో ప్రధ్వనించింది. సరే అంటూ తన పాత బ్యాగ్ తీసుకొని ఎవరి సహాయం లేకుండానే మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది అనుపమ. ఆమె వెనక బంధువులంతా గుసగుసలాడుకుంటూ ఉండిపోయారు. పై అంతస్తులోని గెస్ట్ రూమ్. అది చాలా అందంగా సర్ది ఉంది. కానీ అందులో ఎలాంటి ప్రాణం లేదు. తనకంటూ ఎలాంటి జ్ఞాపకాలు ఆ గదిలో లేవు. బ్యాగ్ పక్కన పడేసి మంచం మీద కూర్చుంది అనుపమ. కిటికీలోంచి కింద పందిరి కనిపిస్తుంది. కింద అందరూ మళ్ళీ పెళ్లి హడావిల్లో పడిపోయారు. క్యాటరింగ్ వాళ్ళ అరుపులు, బంధువుల నవ్వులు, మంగళ వాయిద్యాల చప్పుళ్ళు. అదొక సంతోషకరమైన ప్రపంచం. ఆ ప్రపంచానికి కేంద్ర బిందువు శ్రావణి. తల్లిదండ్రుల ప్రేమ, బంధువుల ఆశీస్సులు, రాబోయే భర్త మీద ఆశలతో ఆమె మురిసిపోతుంది. కానీ ఇక్కడ పై అంతస్తులోని ఆ గదిలో అనుపమ ప్రపంచం పూర్తిగా భిన్నమైంది. అది నిశ్శబ్దంతో, ఒంటరితనంతో, గతం తాలూకు గాయాలతో నిండి ఉంది. వారి మధ్య ఉన్న వ్యత్యాసాలు. శ్రావణి ప్రేమతో పెరిగిన పూల మొక్క. ప్రతి అడుగులో అమ్మ నాన్నల అండ దొరికిన అదృష్టవంతురాలు. అనుపమ రాళ్ల మధ్య బతికి బట్ట కట్టిన పిచ్చి మొక్క. ఎవరి సాయం లేకుండా తన్ను తను కాపాడుకున్న ఒంటరి పోరాట యోధురాలు. శ్రావణి భవిష్యత్తు ఆయితతో ఒక అందమైన కుటుంబ జీవితం. అనుపమ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకం. కింద రాజేశ్వరి అందరికీ భోజనాలు వడ్డిస్తుంది. అనుపమకు ఆకలిగా ఉన్న కిందకు వెళ్ళాలనిపించలేదు. కాసేపటికి గత్తలుపులు తట్టిన శబ్దం. ఒక పని మనిషి భోజనం పళ్ళెం తీసుకుని వచ్చింది. అమ్మగారు ఇచ్చి రమ్మన్నారమ్మా అని పళ్ళెం టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. కనీసం భోజనం పెట్టడానికి కూడా ఆ తల్లికి ధైర్యం సరిపోలేదా, లేక తీరిక లేదా? అనుపమకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. పళ్ళెంలో ఉన్న పంచభక్ష పరిమాణాలను చూసింది. హాస్టల్లో చప్పటి పప్పు, ఉడకని అన్నం తిని పెరిగిన కడుపుకు ఈ రుచులు పడతాయో లేదో అనిపించింది. యాంత్రికంగా కొద్దిగా అన్నం తిని మిగతాది వదిలేసింది. రాత్రి అవుతుంది. ఇంటి ఆవరణలో పనులు కొద్దిగా సద్దుమణిగాయి. కింద హాల్లో సోమశేఖర్, రాజేశ్వరి ఒంటరిగా మాట్లాడుకుంటున్నారు. మెట్ల దగ్గర చీకట్లో నిలబడి వారి మాటలు వింటుంది అనుపమ. నేను ముందే చెప్పాను ఆ పిల్లకు ఉత్తరం రాయొద్దని. విన్నావా నా మాట? ఇప్పుడు చూడు, అది వచ్చి మన నెత్తిన కూర్చుంది. రేపు పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు. ఆదిత్య వాళ్ళ అన్నయ్య విక్రమ్ బాబు గురించి తెలుసుగా. ఆయన కోపం వస్తే ఈ పెళ్ళి ఇక్కడితో అయిపోతుంది. అపుష్యకనం పిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్లి చేస్తున్నారని తెలిస్తే ఆయన ఊరుకుంటాడా? సోమశేఖర్ కోపంగా భయంగా అరుస్తున్నాడు. రాజేశ్వరి చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, అదేమిటండి అలా అంటారు? కడుపున పుట్టిన బిడ్డ. పెద్ద కూతురు పెళ్లికి చిన్న కూతురు ఉండొద్దని నాకు అనిపించింది. అది కాక 15 ఏళ్లలో ఒక్కసారి కూడా దాని ముఖం చూడలేదు. నా కడుపు తరుక్కపోతుంది. అది కూడా మన బిడ్డే కదా అని రోధిస్తుంది. అవును బిడ్డే, కాందాని జాతకమాలని బతకనిస్తుందాం. సిద్ధాంతి గారు అప్పుడే చెప్పారు, అది ఉంటే నాకు గండం. శ్రావణికి వైదవ్యమని. ఇప్పుడు నా ప్రాణాల మీదకి తెస్తావా?
రేపు తెల్లవారగానే దాన్ని ఏదో ఒకటి చెప్పి మళ్ళీ హాస్టల్కి పంపించేయి. పెళ్ళయ్యేదాకా అది ఇంట్లో ఉండకూడదు అని కరాఖండిగా తేల్చెప్పాడు సోమశేఖరం. ఆ మాటలు వింటున్న అనుపమ గుండెల్లో ఎలాంటి బాధ కలగలేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఆమెకు ఎలాంటి అంచనాలు లేవు. నేను అనుకున్నది నిజమే. నా మీద ప్రేమతో కాదు, కేవలం ఒక మొక్కుబడిగా పిలిచారు. ఇప్పుడు నా నీడ పడితే వాళ్ళ గారాల పట్టికి ఎక్కడ కీడు జరుగుతుందో అని భయపడుతున్నారు అనుకుని తనలో తను. ఒకవైపు తను గెంటేయాలని చూస్తున్న తండ్రి, మరోవైపు నిస్సహాయంగా ఏడుస్తున్న తల్లి. వీళ్ళ కోసం తాను ఎందుకు వచ్చింది? తన మూలాలు వెతుక్కుంటూ వచ్చి తప్పు చేసిందా? అనుపమ నెమ్మదిగా మెట్లెక్కి వెనక్కి వెళ్తూ ఉండగా శ్రావణ్ ఎదురుపడింది. అను, భోజనం చేశావా? నా కోసం ఏమీ తెచ్చుకోలేదా అంటూ అనుపమ చేతులు పట్టుకుంది. ఏం తీసుకురావాలి అడిగింది అనుపమ. అదే, ఏదైనా గిఫ్ట్. అక్క పెళ్ళి కదా నవ్వుతూ అడిగింది శ్రావణి. అనుపమ శ్రావణి కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఎలాంటి కల్మషం లేదు, జాతకాల భయం లేదు. చెల్లి అంటే కేవలం ప్రేమ మాత్రమే ఉంది. తను చిన్నప్పుడు ఆడుకున్న ఆ శ్రావణి అక్కే ఇంకా ఆమెలో బతికి ఉంది. నేను గిఫ్ట్లు కొనేంత సంపాదించడం లేదు, నా దగ్గర ఏమీ లేదు, చాలా నిజాయితీగా చెప్పింది అనుపమ. శ్రావణి చిన్నగా నవ్వి, నీకు పిచ్చి కానీ నువ్వు రావటమే నాకు పెద్ద గిఫ్ట్. నా పెళ్లి పీటల మీద నా పక్కన నువ్వు ఉండాలి, అంతే చాలు. రా, నా గదిలోకి వెళ్దాం, నీకు ఆయత ఫోటో చూపిస్తాను. వాళ్ళ అన్నయ్య విక్రమ్ గురించి కూడా చెప్తాను. ఆయన చాలా కోపిష్టట. అబ్బో, ఆయన తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది అంటూ వాగుతూనే ఉంది. శ్రావణి మాటలు వింటుంటే అనుపమకు ఒక విషయం అర్థమైంది. ఈ ఇంట్లో తను నిజంగా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమిస్తున్న ఏకైక వ్యక్తి శ్రావణి మాత్రమే. అమ్మ నాన్నల అపరాధ భావం, బంధువుల చులకన చూపులు, వీటన్నిటి మధ్య తన అక్క అమాయక ప్రేమే ఆమెను కొంత ఊరటనిచ్చింది. సరే పదా అంటూ శ్రావణి వెనక నడిచింది అనుపమ. శ్రావణి గది అంతా బట్టలు నగలతో నిండి ఉంది. ఆదిత్య ఫోటోని చూపించింది. ఆదిత్య చూడ్డానికి చాలా సౌమ్యంగా నవ్వుతూ ఉన్నాడు. ఇతని నా ఆదిత్య, చాలా మంచివాడు. కానీ వాళ్ళ అన్నయ్య విక్రమ్, ఆయన ఫోటో లేదు కానీ చాలా స్ట్రిక్ట్ అట. వాళ్ళ కుటుంబానికి ఆయన పెద్ద దిక్కు. వాళ్ళ నాన్నమ్మ కామాక్షమ్మ గారు చెప్పిందే వేదం. విక్రమ్ ముఖం మీద ఎప్పుడు నవ్వు ఉంటుందట. ఆదిత్య చెప్పాడు, రేపు ఉదయం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని చెప్పింది శ్రావణి. విక్రమ్ కోపిష్టి, మొండివాడు. ఆ మాటలు వింటుంటే అనుపమకు అతనెవరో చూడాలి అన్న కుతూహలం కలగలేదు. తన జీవితంలో ఇలాంటి కొత్త వ్యక్తులకు, బంధాలకు చోటు లేదని ఆమె నమ్మకం. తను వచ్చింది కేవలం ఒక సాక్షిగా మిగిలిపోవడానికి మాత్రమే. రాత్రి చాలా పొద్దుపోయింది. శ్రావణ్ నిద్రపోయింది. కానీ అనుపమకు నిద్ర రాలేదు. గెస్ట్ రూమ్ కిటికీ దగ్గర నిలబడి బయట చీకట్లోకి చూస్తుంది. ఆ మనసులో ఆలోచనల తుఫాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నన్ను కాదనుకున్న వాళ్ళ మధ్య నేనెందుకు ఉండాలి? నాన్న మాటల ప్రకారం నన్ను రేపు పంపించేస్తారు. నేను వెళ్ళిపోవటమే మంచిది కదా. కానీ ఆమె అహంకారం ఆమెను వెనక్కి లాగింది. లేదు, నేనెక్కడికి వెళ్ళను. వాళ్ళను పంపించాలనుకుంటే నేను ఇక్కడే ఉండి వాళ్ళను ఎదుర్కొంటాను. నా తప్పు లేకుండా నాకు పడ్డ ఈ శిక్షకు వాళ్ళు సమాధానం చెప్పాలి. నేను ఒక అపశకునాన్ని కాదని వాళ్లకు నిరూపించాలి. ఆమె కళ్ళల్లో ఒక దృఢమైన నిశ్చయం కనిపించింది. తన చుట్టూ ఉన్న ఆ దృశ్యపు గొడను మరింత బలంగా మార్చుకుంది అనుపమ. తనెవరి ప్రేమ కోసమో జాలి కోసమో ఇక్కడికి రాలేదు. తన ఉనికిని చాటుకోవడానికి వచ్చింది. ఆ రాత్రికి ఆ ఒంటరితనాన్ని దుప్పట్ల కప్పుకొని నిద్రలోకి జారుకుంది. ఉదయం 6 గంటలు. సూర్యకిరణాలు ఇంకా పూర్తిగా భూమిని తాకముందే సోమశేఖర్ ఇంట్లో సందడి మొదలైంది. పెళ్ళికొడుకు ఆదిత్య కుటుంబం ఆ రోజు ఉదయాన్నే విడిదికి చేరుకుంటారని ముందే కబురు రావటంతో అంత హడావిడిగా ఉన్నారు. ముఖ్యంగా సోమశేఖర్ ముఖంలో ఎనలేని ఆందోళన కనిపిస్తుంది. ఒకవైపు పెళ్లి పనులు, మరోవైపు గెస్ట్ రూమ్లో ఉన్న తన చిన్న కూతురు అనుపమ. ఎక్కడ అనుపమ నీడ పడితే విక్రమ్ బాబుకు కోపం వస్తుందో, ఎక్కడ తన అబద్ధం బయటపడుతుందో అన్న భయం అతన్ని దహించి వేస్తుంది. అనుపమ మాత్రం తన గదిలో ప్రశాంతంగా ఉంది. ఆ ముఖంలో ఎలాంటి కంగారు లేదు. తండ్రి తన్ను పంపించేయాలని చూసినా ఆమె వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. లేత నీలం రంగు చుడిదారు వేసుకుని అద్దంలో తను చూసుకుంది. ఆమెకు అలంకరణలు ఇష్టముండవు, అవసరం కూడా లేదు.
ఆ మొండితనమే ఆమెకు ఆభరణం. నెమ్మదిగా కిందకు దిగి హాల్లోకి వచ్చింది. ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఆమె ఎవరిని పలకరించలేదు. సరిగ్గా 8 గంటలకు ఇంటి ముందు 3 ఖరీదైన కార్లు వచ్చి ఆగాయి. సన్నాయి మేళాలు హోరెత్తాయి. సోమశేఖర్, రాజేశ్వరి పరుగు పరుగున గుమ్మం దగ్గరికి వెళ్లారు. మొదటి కారులోంచి పెళ్ళికొడుకు ఆదిత్య, వాళ్ళ నాన్నమ్మ కామాక్షమ్మ దిగారు. కామాక్షమ్మ చూడ్డానికి ఎంతో హుందాగా, ముఖంలో ఎంతో గాంభీర్యంతో ఉన్నారు. ఆమె ఆ ఇంటికి పెద్ద దిక్కు. వెనక ఉన్న రెండవ కారు డోర్ తెరుచుకుంది. అందులోంచి అడుగు కింద పెట్టాడు విక్రమ్. విక్రమాదిత్య అన్నయ్య. 6 అడుగుల ఎత్తు, ఇస్త్రీ నలగని ఇద్దరు షర్టు, కళ్ళల్లో ఒక రకమైన తీక్షణత, పెదవులపై కఠినత్వం. అతని నడకలో అధికారం, చూపుల అహంకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళను కనీసం ఒక చిరునవ్వుతో పలకరించే అలవాటు కూడా అతనికి లేదు. అందరూ అతన్ని చూసి భయంతో పక్కకు తప్పుకున్నారు. సోమశేఖర్ వంగి వంగి దండాలు పెడుతూ వారిని లోపలికి ఆహ్వానించాడు. ఒక మూల నిలబడి ఇదంతా గమనిస్తున్న అనుపమ విక్రమ్ను చూడగానే ఆమెకు శ్రావణి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అతనిలో అంత అహంకారం ఎందుకు? బహుశా డబ్బు అధికారం ఇచ్చిన పొగరు కాబోలు అనుకుని తండ్లు తను. ఆమెకు అలాంటి మనుషులంటే అసహ్యం. చిన్నప్పటి నుంచి తన్నొక వస్తువులా చూసి విసిరేసిన ఈ సమాజంలో ఇలాంటి అహంకారాలను ఆమె ఎంతోమందిని చూసింది. లోపలికి వచ్చిన విక్రమ్ తన చుట్టూ ఉన్న ఏర్పాట్లను చూసి నిశితంగా పరిశీలిస్తున్నాడు. ప్రతి చిన్న తప్పును ఎత్తి చూపటం అతని నైజం. పెళ్లి పందిరి దగ్గర పూల అలంకరణ సరిగ్గా లేదని ఒక పనివాడిపై విరుచుకుపడ్డాడు. ఏంట్రా ఈ పని? దీనిక మీకు లక్షలు పోసి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ పువ్వులలా వేలాడుతున్నాయేంటి? 10 నిమిషాల్లో ఇది సరిగ్గా లేకపోతే ఒక్కొక్కరిని ఇక్కడి నుంచి గెంటేస్తాను అని గర్జించాడు విక్రమ్. ఆ పనివాడు భయంతో వణికిపోతూ, అయ్యా, నిచ్చెన జారి అలా అయింది, ఇప్పుడే సరిచేస్తానంటూ దండం పెడుతున్నాడు. అక్కడే కాస్త దూరంలో నిలబడి ఉన్న అనుపమకు ఈ దృశ్యం అస్సలు నచ్చలేదు. ఒక పేదవాడి మీద అతను కావాలని చేయని తప్పులకు అంతలు అరవటం ఆమె కోపం తెప్పించింది. ఎవరి కోసమో దేనికోసం భయపడే తత్వం ఆమెది కాదు. నేరుగా విక్రమ్ వైపు నడిచింది. అతను కావాలని చేయలేదు కదా, మనిషే కదా, పొరపాటు జరుగుతుంది. దానికి అంతలారవలసిన అవసరం ఏముంది? అనుపమ గొంతులో స్వచ్ఛమైన కోపం, స్పష్టత ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక అమ్మాయి వచ్చి తన్ను ఎదిరించేసరికి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఈ ఊళ్ళో తన కుటుంబంలో తన కళ్ళలోకి చూసి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. అలాంటిది ఒక సామాన్యమైన అమ్మాయి తను ప్రశ్నించటం అతని అహంకారానికి దెబ్బ కొట్టింది. విక్రమ్ ఆమెను పైనుంచి కిందకు చూశాడు. ఎలాంటి ఆడంబరం లేని బట్టలు, పొగరుగా ఉన్న కళ్ళు. నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి? అసలు నువ్వెవరు? ఈ ఇంటి పని మనిషివా లేక క్యాటరింగ్ వాళ్ళ మనిషివా? నా ఎదురుగా నిలబడి మాట్లాడే స్థాయి నీకుందా అని ఎగతాళిగా అన్నాడు విక్రమ్. ఆ మాటలకు అనుపమ కళ్ళల్లో ద్వేషం రగిలింది. స్థాయి బట్టలను బట్టి కాదు, మనుషులతో ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది. మీకు డబ్బు ఉందేమో కానీ తోటి మనిషికి ఇచ్చే కనీస మర్యాద లేదు. పొగరుకు ఆత్మగౌరవానికి తేడా తెలుసుకుని మిస్టర్ అని ధీటుగా బదులిచ్చింది అనుపమ. అనుపమ విక్రమ్ల మధ్య జరుగుతున్న ఈ వాగ్వాదాన్ని చూసి సోమశేఖర్ గుండె అయిపోయినంత పనైంది. పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. బాబు, విక్రమ్ బాబు, ఏమైంది? ఎందుకు కోపంగా ఉన్నారు అని వణుకుతున్న గొంతుతో అడిగాడు సోమశేఖర్. విక్రమ్ అనుపమ వైపు కోపంగా చూపుతూ, ఎవరు సోమశేఖర్ గారి అమ్మాయి? ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో కనీసం సంస్కారం లేదు. మీ ఇంట్లో పని వాళ్ళను కూడా మీరే నెత్తిన ఎక్కించుకున్నట్టు ఉన్నారు. ఇలాంటి వాళ్ళను నా కంటి ముందు ఉంచకండి అని కఠినంగా అన్నాడు. సోమశేఖర్ పరిస్థితి ముందు నొయ్యి వెనగ్గొయ్యి అన్నట్టుగా మారింది. విక్రమ్కి ఆమె తన కూతురని, అందులోనూ అపశకునమని ముద్రపడిన అమ్మాయి అని తెలిస్తే క్షణాల్లో పెళ్లి ఆపేస్తాడు. అందుకే ఒక తండ్రిగా తన బాధను పక్కన పెట్టి పిరికి వాళ్ళ అబద్ధమాడాడు. ఏమీ లేదు బాబు, తను మా దూర బంధువు అమ్మాయి. ఏదో పెళ్లి పనుల్లో సాయం చేయడానికి వచ్చింది. పల్లెటూరి పిల్ల, దానికి మాట్లాడడం రాదు. మీరు లోపలికి దయచేయండి, నేను దీన్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను అని నీళ్ళు నములుతూ చెప్పాడు సోమశేఖర్. ఆ మాటలు వినగానే అనుపమ గుండెల్లో ఏదో పగిలిన శబ్దం. తన సొంత తండ్రి తన్ను అందరి ముందు దూర బంధువు అని, సాయం చేయడానికి వచ్చిన పిల్ల అని చెప్పడం ఆమెను తీవ్రంగా గాయపరిచింది.
కానీ ఆమె గాయాన్ని కళ్ళల్లో కనిపించనివ్వలేదు. కేవలం ఒక అసహ్యకరమైన చూపును తన తండ్రిపై విసిరింది. విక్రమ్ పెదవులపై ఒక వ్యంగ్యమైన చిరునవ్వు వెలిసింది. ఓ దూర బంధువా, అందుకే ఆ ఉస్త సలహాలు, ఈ పొగరు. ముందు నీ పనేంటో నువ్వు చూసుకో. నా విషయాల్లో తలదూర్స్తే మర్యాద దక్కదు అని అనుపమని హెచ్చరించి లోపలికి నడిచాడు విక్రమ్. విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత సోమశేఖర్ అనుపమ వైపు కోపంగా చూశాడు. నీకు బుద్ధి ఉందా? ఆయన ఎవరో తెలుసా? ఆయన కోపం వస్తే ఈ పెళ్ళి ఏమవుతుందో తెలుసా? అసలు నిన్ను ఇక్కడికి రమ్మన్నది ఎవరు? నీ జాతకం వల్ల మా ఇంట్లో అరిష్టం సరిపోలేదని ఇప్పుడు నీ చేతులతో నా పరువు, నా పెద్ద కూతురి జీవితం నాశనం చేయడానికి వచ్చావా అని పళ్ళు కొరుకుతూ నెమ్మదిగా అరిచాడు. అనుపమ ముఖం స్థిరంగా ఉంది. ఆమె గొంతులో ఎలాంటి వణుకు లేదు. మీరు అబద్ధం చెప్పి మీ పరువు కాపాడుతున్నారు కదా నాన్నగారు. నా ఉనికిని దాచిపెట్టేంత పిరికి వాళ్ళు మీరు. నా జాతకం వల్ల అరిష్టం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మీ స్వార్థం వల్ల మాత్రం ఖచ్చితంగా మీ కూతురి జీవితం నాశనం అవుతుంది. ఆ విక్రమ్ అనే వాడికి కనీసం మానవత్వం లేదు. అలాంటి వాడి తమ్మునికి అక్కడిని ఎలా చేస్తున్నారో మీకే తెలియాలి అని ఏమాత్రం తలుముకోకుండా చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది అనుపమ. గదిలోకి వెళ్ళిన అనుపమకు మొదటిసారిగా కన్నీళ్లు వచ్చాయి. ఆ కన్నీళ్లు తండ్రి తన్ను కాదనుకున్నాడన్న బాధతో వచ్చినవి కావు. తన ఆత్మగౌరవాన్ని ఒక అహంకారి ముందు తగ్గించాల్సి వచ్చిందన్న కోపంతో వచ్చినవి. విక్రమ్ దృష్టిలో అనుపమ ఎలాంటి స్థాయి లేని, సంస్కారం తెలియని, అతిగా మాట్లాడే ఒక పనికిమాలిన అమ్మాయి, తన అధికారాన్ని ప్రశ్నించిన ఒక అహంకారి. అనుపమ దృష్టిలో విక్రమ్ డబ్బు హోదా చూసుకుని విర్రవీగే ఒక కఠినాత్ముడు, తన పనుల కోసం ఇతరులను కించపరిచే ఒక రాక్షసుడు. ఆమె విక్రమ్ను మనస్ఫూర్తిగా ద్వేషించడం మొదలుపెట్టింది. అతనికి సంబంధించిన ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకూడదని, ఈ పెళ్లి ముగియగానే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. పెళ్లి ఇల్లు కలకల్లాడుతుంది. సన్నాయి మేళాల శబ్దాలు, వేద మంత్రాల ఘోషతో ఆ ఇల్లంతా ఒక పవిత్రమైన వాతావరణం నెలకొంది. బంధువుల కోలాహలం, పట్టుచీరల రెపరెపలు, నగలు దగదగలతో అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తుంది. శ్రావణ్ణి అందంగా ముస్తాబు చేసి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టడానికి సమయం ఆసన్నమైంది. ఇంకోవైపు పెళ్లికొడుకు ఆదిత్య కూడా పట్టు పంచలో సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇంటి పై అంతస్తులో ఉన్న ఓ గదిలో మాత్రం నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. కిటికీలోంచి కింద జరుగుతున్న వేడుకను నిర్లిప్తంగా చూస్తుంది అనుపమ. విక్రమ్తో జరిగిన వాగ్వాదం తర్వాత ఆ మనసు మరింత గట్టిపడింది. నాకెందుకు ఇదంతా? ఈ పెళ్ళవ్వగానే నా దారిన నేను వెళ్ళిపోవాలి అని తనలో తాను గట్టిగా నిర్ణయించుకుంది. కింద జరుగుతున్న పెళ్లి తంతులో ఆమెకి ఎలాంటి స్థానం లేదు. ఎవరు ఆమెను పిలవలేదు. ఆమె ఒక అదృశ్య ప్రేక్షకురాలిగా మాత్రమే మిగిలిపోయింది. పెళ్లి పందిర్లో కామాక్షమ్మ గారు ఒక పెద్ద పీట మీద కూర్చుని ఉన్నారు. ఆమె పక్కనే వాళ్ళ ఆస్థాన సిద్ధాంతి కూర్చుని తాళపత్ర గ్రంథాలు, పంచాంగాలు తెరిచి పెట్టుకుని ఉన్నాడు. కామాక్షమ్మకు జాతకాలు, ముహూర్తాలు, ఆచారాలు అంటే విపరీతమైన నమ్మకం. పెళ్లికి ముందు ప్రతి చిన్న విషయాన్ని ఆమె క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. పంతులు గారు అంత సిద్ధమేనా? నా మనవడు ఆదిత్యకు ఎలాంటి దోషం లేదు కదా? ముహూర్త బలం ఎలా ఉంది అని అడిగింది కామాక్షమ్మ తన చేతిలోని తమలపాకులు నములుతూ. పురోహితుడు ఆదిత్య జాతకాన్ని, అప్పుడు గ్రహస్థితిని మళ్ళీ ఒకసారి లెక్కించాడు. అకస్మాత్తుగా అతని చేతులు వణికాయి. ముఖంలో చెమటలు పట్టాయి. కళ్ళద్దాలు సరిచేసుకొని మళ్ళీ లెక్కలు వేసుకున్నాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైంది పంతులు గారు, ముఖం అలా పెట్టుకున్నారు అని కంగారుగా అడిగాడు సోమశేఖర్. పురోహితుడు గొంతు సవరించుకుని దండం పెడుతూ, అమ్మ కామాక్షమ్మ గారు, పెద్ద చిక్కొచ్చి పడింది. ఈరోజు ఉన్న గ్రహస్థితుల ప్రకారం ఆదిత్యబాబు జాతకంలో అకస్మాత్తుగా జ్యేష్ఠ భ్రాత్ర వివాహ దోషం అతని తీవ్రంగా గోచరిస్తుంది. రాహుకేతుల ప్రభావం వల్ల ఈ దోషం ప్రాణాంతకరంగా మారింది అని వణుకుతున్న గొంతు చెప్పాడు. అక్కడ ఒకసారిగా నిశ్శబ్దం అలుముకుంది. సన్నాయి మేళాలు ఆపేశారు. ఏమిటా దోషం, స్పష్టంగా చెప్పు అని కాస్త గట్టిగా అడిగింది కామాక్షమ్మ. అమ్మ, ఆదిత్య బాబుకు వాళ్ళ అన్నయ్య విక్రమ్ బాబు కంటే ముందే పెళ్లి జరిగితే అది పెళ్లి చేసుకున్న అమ్మాయి ప్రాణానికే కాదు, ఆదిత్య బాబుకు కూడా తీవ్ర ప్రాణగండం.
విక్రమ్ బాబుకి వివాహం జరగకుండా ఆదిత్య బాబు 7 అడుగులు వేయకూడదు. ఒకవేళ అలా చేస్తే రేపు ఉదయం సూర్యోదయం చూసేలోపే ఈ కుటుంబంలో ఒక మరణం తథ్యం అని కరాఖండిగా తేల్చెప్పాడు పురోహితుడు. ఆ మాటలు వినగానే రాజేశ్వరి గుండె పగిలి అక్కడే కుప్పగొలిపోయింది. సోమశేఖర్ కాళ్ళ కింద భూమి కంపించింది. పెళ్లిపీటల మీద ఉన్న శ్రావణి భయం తేవటం మొదలుపెట్టింది. ఆదిత్య ముఖంలో తీవ్రమైన ఆందోళన. విక్రమ్ కోపంగా ముందుకు వచ్చాడు. ఏంటండి ఈ నాటకాలు? పంతులు గారు, ఎంత డబ్బు కావాలి మీకు? ఇలాంటి పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు చెప్పి పెళ్ళి ఆపాలని చూస్తే మర్యాదగా ఉండదు. ఆదిత్య, నువ్వులే, నేను దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాను అంటూ తమ్ముడు చేయి పట్టుకున్నాడు. కానీ కామాక్షమ్మ తన చేతికర్ర నేలకేసి గట్టిగా కొట్టింది. ఆగు విక్రమ్, పంతులు గారు చెప్పింది వేదం. నా మనవడి ప్రాణాలతో చెలగాటమాడే హక్కు నీకు లేదు. ఎవరికి లేదు. ఈ పెళ్ళి ఇప్పుడే ఇక్కడే ఆగిపోవాలి. నీకు పెళ్లి జరిగేదాకా ఆదిత్య మెల్లో పూలమాల పడ్డానికి వీల్లేదు. ఇదే నా ఆజ్ఞ అని కఠినంగా శాసించింది. విక్రమ్ తన నానమ్మ మాట జవదాట్లేడు. కానీ నానమ్మ, ఇది ఎంత అసంబద్ధంగా ఉందో ఆలోచించు. ఇప్పుడిక నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఇదంతా పంతులు ఆడుతున్న నాటకం అని అరిచాడు. సోమశేఖర్ కన్నీళ్లతో కామాక్షమ్మ కాళ్ళ మీద పడ్డాడు. అమ్మ, అలా అనకండి. ఇంకో అరగంటల ముహూర్తం ఉంది. పందిట్లోకి వచ్చిన పెళ్లి కూతురు వెనక్కి వెళ్తే మా పరువు ఏమవుతుంది? నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది. ఏదైనా శాంతి పూజలు చేయించండి. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను అని బతిమలాడాడు. ప్రాణాల కంటే పరువు ముఖ్యం కాదు సోమశేఖర్ గారు. దోషం తీవ్రంగా ఉంది. శాంతులతో పోయేది కాదు. ఒకే ఒక్క మార్గం. ఇదే ముహూర్తానికి నా పెద్ద మనవడు విక్రమ్కు పెళ్లి జరగాలి. ఆ తర్వాతే ఆదిత్య పెళ్ళి. ఈ క్షణంలో విక్రమ్కి తగిన సంబంధం దొరకదు కాబట్టి ఈ పెళ్ళి ఆగిపోయినట్టే అని స్థిరంగా చెప్పేసింది కామాక్షమ్మ. ఇల్లంతా రోదనలతో నిండిపోయింది. శ్రావణి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తన జీవితం ఇలా అర్ధాంతరంగా కుమిలిపోతుందేమిటి అని రాజేశ్వరి తల బాదుకుంటుంది. ఆ హడావిల్లో కంగారులో సోమశేఖర్ చేతిలో ఉన్న జాతకాల ఫైల్ కింద పడింది. ఆ ఫైల్లో శ్రావణ్ జాతకంతో పాటు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం సిద్ధాంత్ రాసిచ్చిన అనుపమ జాతక చక్రం కూడా ఉంది. అది ఫైల్ నుంచి బయటకు జారి సరిగ్గా పురోహితుడి కళ్ళ దగ్గర పడింది. పురోహితుడు దాన్ని తీసి యాదృచ్ఛికంగా ఆ జాతక చక్రాన్ని చూశాడు. క్షణాల్లో అతని ముఖవలికలు మారిపోయాయి. కళ్ళు పెద్దవయ్యాయి. వేగంగా అందులోని గ్రహస్థితులను విక్రమ్ జాతకంతో పోల్చి చూసుకున్నాడు. అతని నోట మాట రాలేదు. ఆగమ్మ కామాక్షమ్మ గారు, ఒక నిమిషం అంటూ గట్టిగా అరిచాడు పురోహితుడు. అందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. ఏంటి పంతులు గారు? అంది కామాక్షమ్మ. పురోహితుడి గొంతులో ఒక రకమైన ఆనందం, ఆశ్చర్యం కలగలిసి ఉన్నాయి. అమ్మ, భగవంతుడి లీలల అద్భుతం. ఈ దోషానికి విరుగుడు మన కళ్ళ ముందే ఉంది. విక్రమ్ బాబు జాతకం అత్యంత ఉగ్రమైంది. ఆయన కోపాన్ని, ఆయన జాతకంలోని అగ్నితత్వాన్ని తట్టుకోవాలంటే సామాన్యమైన జాతకమున్న అమ్మాయి సరిపోదు. కానీ ఈ జాతక చక్రం చూడండి. ఇది విక్రమ్ బాబు జాతకానికి 100కి 100 పాళ్ళు సరైన విరుగుడు. ఈ అమ్మాయికి ఉన్న గ్రహ దోషం విక్రమ్ బాబు జాతకంలోని దోషాన్ని కత్తిని కోసినట్టుగా ఖండిస్తుంది. వీరిద్దరి జాతకాలు శివపార్వతుల జాతకాల్లా కలిశాయి అని ప్రకటించాడు. అందరూ విస్తుపోయారు. ఎవరి జాతకం అది? ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగింది కామాక్షమ్మ. పురోహితుడు ఆ కాగితం మీద ఉన్న పేరు చదివాడు. చీలాసౌ అనుపమ. ఆ పేరు వినగానే సోమశేఖర్ రాజేశ్వర్ల గుండెలు ఆగిపోయినంత పనైంది. 18 ఏళ్ల క్రితం ఏ జాతకమైతే అరిష్టమని ముద్ర వేసి తన కూతుర్ని దూరం చేశారు, ఈరోజు అదే జాతకం తన పెద్ద కూతురి పెళ్లిని, తన పరువును కాపాడే సంజీవన్లా మారిందాం. కాలం వేసిన ఈ చిక్రముడికి సోమశేఖర్ బుర్ర పనిచేయలేదు. ఎవరి అనుపమ? సోమశేఖర్ గారు, ఈ జాతకం మీ ఫైల్లోంచి పడింది. ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడుంది అని నిలదీసింది కామాక్షమ్మ. విక్రమ్కు చిరాగ్గా ఉంది. అనుపమనా? ఉదయం నాతో గొడవపడ్డాం. ఆ పనికి మాలిన దూర బంధువు పిల్లే కదా. ఆ అహంకారి ఫైల్ మీ దగ్గర ఎందుకుంది అని కోపంగా అడిగాడు విక్రమ్. సోమశేఖర్ తలదించుకొని వణుకుతూ నిలబడ్డాడు. రాజశేఖర్ ముందుకు వచ్చి ఏడుస్తూ నిజం చెప్పేసింది. తను మా దూర బంధువు కాదు బాబు.
నా సొంత కూతురు శ్రావణికి సొంత చెల్లి. చిన్నప్పుడు తన జాతకం బాగోలేదని మా గండమని సిద్ధాంతి చెబితే ప్రాణభయంతో 5 ఏళ్ల వయసులోనే దాన్ని హాస్టల్లో వదిలేశాము. ఇప్పుడు శ్రావణి పెళ్ళి అని పిలిచాము. మీరెక్కడ జాతక దోషమున్న పిల్ల ఇంట్లో ఉందని పెళ్ళి ఆపేస్తారు అన్న భయంతో ఆయన అలా అబద్ధం చెప్పారు. మమ్మల్ని క్షమించండి అని 2 చేతులు జోడించి ఏడ్చింది. ఈ నిజం వినగానే విక్రమ్ కామాక్షమ్మ ఇద్దరు షాక్ అయ్యారు. సొంత కూతుర్ని జాతకం పేరుతో వదిలేసినాం. ఈ తల్లిదండ్రుల స్వార్థం కామాక్షమ్మకు ఆశ్చర్యం కలిగించింది. విక్రమ్కు మాత్రం ఉదయం తన్ను ఎదిరించిన ఆ పొగరబోత అమ్మాయి ఈ ఇంటి కూతురన్న నిజం మింగుడు పడలేదు. పంతులు గారు, మీరు సరిగ్గానే చూసారా? ఈ ముహూర్తానికి ఆ అమ్మాయితో విక్రమ్కు పెళ్లి జరిగితే ఆయితకి ఎలాంటి ప్రాణగండం ఉండదు కదా అని నిర్ధారించుకుంది కామాక్షమ్మ. ఖచ్చితంగా అమ్మా, ఆ అనుపమ గారే విక్రమ్ బాబుకు సరైన జోడి. ఈ పెళ్లి జరిగితే 2 కుటుంబాలకు శుభం జరుగుతుంది అన్నాడు పురోహితుడు. వెంటనే కామాక్షమ్మ సోమశేఖర్ వైపు తిరిగి, విన్నారు కదా, ఆ పిల్ల ఎక్కడుంది? వెంటనే కిందకు తీసుకురండి. ముహూర్తానికి సమయం మించిపోతుంది. ఒకే పందిల్లో 2 పెళ్ళిళ్ళు జరుగుతాయి. నా పెద్ద మనవడికి మీ చిన్న కూతుర్నిచ్చి ఇప్పుడే పెళ్లి చేయండి. ఆ తర్వాతే ఆయితే పెళ్ళి అని శాసించింది. సోమశేఖర్ రాజేశ్వరి పరుగున పై అంతస్తులోకి వెళ్లారు. తలుపు తీసి చూడగానే కిటికీ దగ్గర నిలబడి ఉన్న అనుపమ కనిపించింది. కింద ఏం జరుగుతుందో ఆమెకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. సోమశేఖర్ వెళ్ళి నేరుగా అనుపమ కాళ్ళ మీద పడ్డాడు. రాజేశ్వరి కూతురి చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏంటిది, నాన్నగారు లేవండి, ఏమైంది? అనుపమ కంగారు పడింది. తల్లి, నన్ను క్షమించు. 15 ఏళ్ళు నిన్ను అనాథల వదిలేసినాం. ఈ పాపిష్టి తండ్రిని క్షమించు. నీ అక్క పెళ్ళి ఆగిపోతుంది. ఆయితే వాళ్ళ అన్నయ్యకి పెళ్ళైతే నీ అక్క పెళ్ళి జరుగుతుందట. ఆ పురోహితుడు నీ జాతకమే ఆ విక్రమ్ గాడికి సరిపోతుందంటున్నాడు. తల్లి, నా పరువు కాపాడు. నీ అక్క ప్రాణాలు నిలబెట్టు. ఆ విక్రమ్ గారిని పెళ్లి చేసుకో అమ్మా అంటూ కన్నీరు మున్నీరుగా బతిమలాడు సోమశేఖర్. ఆ మాటలు వినగానే అనుపమ గుండెల్లో పిడుగు పడినంత పనైంది. ఏమిటి, నేను ఆ విక్రమ్ను పెళ్లి చేసుకోవడమా? ఆమె గొంతులో నమ్మలేనితనం, కోపం కట్టలు తెంచుకున్నాయి. నేను చేసుకోను. 15 ఏళ్ళు నా జాతకం అరిష్టమని నన్ను చీకటి గదిలో పడేశారు. ఇప్పుడు మీ పెద్ద కూతురి కోసం నా జాతకం సంజీవని అయిపోయిందా? ఉదయం నన్ను ఒక పని మనిషిలా కుక్కల్లా చూసిన అహంకారిని నేను పెళ్లి చేసుకోవాలా? అసాధ్యం. నా గొంతు కోసినా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంటూ తెగేసి చెప్పింది అనుపమ. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది శ్రావణి. పెళ్లి బట్టల్లో కన్నీళ్లతో అనుపమను హత్తుకుంది. అను, ప్లీజ్ అను, నా కోసం ఈ పెళ్లి చేసుకోం. అయితే లేకపోతే నీ బతకలేనను. నీ కాళ్ళు పట్టుకుంటాను. నా కోసం, నీ అక్క కోసం ఒప్పుకో అంటూ అనుపమ కాళ్ళ మీద పడి ఏడ్చింది. ఒకవైపు తన్ను ఎప్పుడు ప్రేమించిన తల్లిదండ్రులు, మరోవైపు తన్ను స్వచ్ఛంగా ప్రేమించిన ఏకైక ప్రాణి శ్రావణి. శ్రావణి కన్నీళ్లు అనుపమను నిస్సహారాల్ని చేశాయి. ఏ సమాజమైతే తనను రాతిలా మార్చిందో ఇప్పుడు అదే సమాజం తన్ను బలవంతంగా పెళ్లిపీటల మీదకు లాగుతుంది. కింద పందిల్లో విక్రమ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. నానమ్మ, నీకు మతిపోయిందా? నా స్థాయి ఏంటి? ఆ పొగరుబోతు పిల్ల స్థాయి ఏంటి? ఉదయం నన్ను ఎలా ఎదిరించిందో చూసావుగా. సంస్కారం లేని ఒక అనామకురాల్ని నేను నా భార్యగా ఈ మెల్లో తాళి కట్టాలా? ఇంపాసిబుల్. నేను ఈ పెళ్లి చేసుకోను అని గట్టిగా అరిచాడు విక్రమ్. కామాక్షమ్మ ప్రశాంతంగా కానీ ఎంతో కఠినంగా అంది. సరే విక్రమ్, చేసుకోకు. కానీ రేపు పొద్దున నీ తమ్ముడు పాడె మోయడానికి సిద్ధంగా ఉండు. వాడి ప్రాణాలు కాపాడే ఏకైక మార్గాన్ని నీ అహంకారం కోసం కాదనుకున్నావు కదా. వాడి ప్రాణాలు పోతే ఈ నానమ్మ కూడా బతికుండదు. నా శవానికి నిప్పంటించి అప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. విక్రమ్ షాక్ అయ్యాడు. తన కుటుంబం, ముఖ్యంగా తన తమ్ముడు ఆదిత్య అంటే అతని ప్రాణం. తన తమ్ముడి కోసం ప్రపంచాన్ని ఎదిరించే విక్రమ్ ఇప్పుడు అదే తమ్ముడి ప్రాణాల కోసం నానం పెట్టిన ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ముందు ఓడిపోయాడు. ఆయిత దీనంగా చూస్తున్న చూపులు విక్రమ్ చేతులు కట్టేశాయి. కోపంతో ఊగిపోతున్నాం. చేసేది లేక పెళ్లిపీటల వైపు నడిచాడు విక్రమ్. కొన్ని నిమిషాల తర్వాత రాజేశ్వరి శ్రావణి చెరో చేయి పట్టుకుని అనుపమను మెట్లు దింపి కిందకు తీసుకొచ్చారు. అనుపమ ముఖంలో రక్తం చుక్కలేదు. ఈ అహంకారం లేని సాధారణ నీలం రంగు చుడిదార్లోనే ఆమెను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు.
ఆమె పక్కనే మరో పీట మీద ముఖం ఎర్రగా చేసుకుని పళ్ళు కొరుకుతూ కూర్చున్నాడు విక్రమ్. వారిద్దరి మధ్య ఏ రకం దూరం లేదు, కానీ మానసికంగా కొన్ని కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఒకరినొకరు కళ్ళతోనే కాల్చుకునేంత ద్వేషం వారి చూపుల్లో ఉంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. విక్రమ్ మనసులో, నా తమ్ముడి ప్రాణాల కోసం ఈ పనికి మాలిన పిల్ల మీద తాళి కడుతున్నాను, కానీ ఇది కేవలం తంతు మాత్రమే. నా జీవితంలో నా మనసులో దీనికి ఎప్పటికీ చోటు లేదు. దీని అహంకారాన్ని ఎలా అణిచివేయాలో నాకు తెలుసు. అనుపమ్ మనసులో, నా అక్క కన్నీళ్ల కోసం ఈ అహంకారి పక్కన కూర్చున్నాను, కానీ తాల్తో నా స్వేచ్ఛను, నా ఆత్మగౌరవాన్ని కొనియలేరు. నన్ను రాతిలా మార్చిన ఈ విధికి నా స్వంతంగా నేను రాసుకునే జవాబే నా భవిష్యత్తు. మాంగళ్యం తంతునానేనా మంత్రాలు మారుమోగుతున్నాయి. విక్రమ్ చేతికి పురోహితుడు మంగళసూత్రాన్ని అందించాడు. విక్రమ్ చేతులు వణుకుతున్నాయి. అది భయంతో కాదు, పట్టరాని కోపంతో. అనుపమ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది సంతోషంతో కాదు, తన అస్తిత్వాన్ని కోల్పోతున్నానన్న నిస్సహాయత్వం. అందరి బలవంతం మీద, కేవలం కుటుంబ సభ్యుల స్వార్థం, భయాల పునాదుల మీద విక్రమ్ తన చేతులతో ఆ పసుపు తాన్ను అనుపమ మెల్లో ముడివేశాడు. ఆ 3 ముళ్ళు పడగానే అనుపమ, విక్రమ్ ఇద్దరొకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, కనీసం పరిచయం కూడా లేదు. కేవలం షాక్ మరియు ఒకరిపై ఒకరికి ఉన్న తీవ్రమైన ద్వేషం మాత్రమే ఉన్నాయి. జాతకం బాగులేదని గెంటివేయబడిన ఒక అనాథ, కోపమే ఊపిరిగా బతికే ఒక అహంకారి, విధి ఆడిన వింత నాటకంలో ఇప్పుడు భార్యాభర్తలుగా మారారు. అసలు ఈ బంధం నిలబడుతుందా? కుటుంబ జీవితం అంటే ఏమిటో తెలియని అనుపమ ఆ కోపిష్టి ఇంట్లో వాడితో ఎలా కాపురం చేస్తుంది? ఇద్దరు శత్రువులు ఒకే గదిలో ఎలా బతుకుతారు అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.